గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. నిన్న మనము నిన్న కాదు, లాస్ట్ వీక్లో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అండ్ డ్యూటీస్ ఆఫ్ ఏ గైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ గుడ్ ఇటర్నరీ. అంటే ఇటర్నరీ వచ్చి ప్లానింగ్. సో ఒక డేలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, అండ్ ఆ ప్లేస్లో ఎంత టైం అనేది స్పెండ్ చేయాలి అండ్ ప్లాన్ చేయడం అనేది ఇటర్నరీ అంట. సో ఆ ఇటర్నరీలో ఉండే కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంట్రడక్షన్ చూడండి. A well-designed itinerary is the backbone of a successful tour, travel plan and tourism program. సో వెల్ డిజైన్ ఇటర్నరీ అనేది ఏంటంటే ఒక బ్యాక్ బోన్లా ఉంటుంది. ఇప్పుడు మన బాడీని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మన స్పైనల్ కార్డ్ ఉంది. సో స్పైనల్ కార్డ్ ఉంటే అది మన బ్యాక్ బోన్. దాని ద్వారా మనం నుంచోవడం కానివ్వండి, రన్నింగ్, సో ఇలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది చేయగలుగుతున్నాం. సో గుడ్ ఇటర్నరీ, ఒక వెల్ డిజైన్ ఇటర్నరీ ఉంటేనే ఆ ప్లాన్ అనేది, ఆ ఒక టూర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ట్రావెలింగ్ కూడా ఈజీ అవుతుంది. వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్గా ఈజీగా ట్రావెల్ చేయగలరు. అండ్ టూరిజం ప్రోగ్రామ్ అనేది స్ట్రక్చర్డ్ వేలో వెళ్తుంది. It acts as a roadmap that guides tourists, tour guides, operators, and service providers through the journey in a smooth, organized, and meaningful way. సో ఇదేంటంటే ఒక రోడ్ మ్యాప్లా యూజ్ అవుతుంది, గైడ్స్గా కాకుండా. సో దట్ గైడ్స్, సో అదేంటంటే ఒక ఇటర్నరీ ప్లాన్ అనేది టూరిస్ట్ని గైడ్ చేస్తుంది అండ్ టూర్ గైడ్స్ కూడా గైడ్ చేస్తుంది. సో గైడ్ అనే వాళ్ళు ఏంటి, ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వదు. ఈ నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఏ టైంకి వెళ్ళాలి, ఇఫ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉందా అనే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. సో ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటి, వాళ్ళు ఈజీగా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అవ్వగలుగుతారు. తర్వాత ఆపరేటర్స్కి, సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఈ ఇది ఒక రోడ్ మ్యాప్లా యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే ఈ జర్నీని స్మూత్గా, ఆర్గనైజ్గా, ఒక మీనింగ్ఫుల్ వేలో తీసుకువెళ్తుంది. సో a good itinerary, learning, entertainment, and guest satisfaction. It anticipates traveler needs, minimizes risk, and enhances the overall travel experience. సో ఇదేంటి, ఒక గుడ్ ఇటర్నరీ వల్ల ఏంటంటే నాట్ మియర్లీ సో ఓన్లీ లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ అండ్ టైమింగ్స్ మాత్రం కాకుండా ఇట్ ఈజ్ కేర్ఫుల్ బ్యాలెన్స్డ్. సో దీని ద్వారా ఏంటి, కేర్ఫుల్గా టైం అనేది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒక ప్లేస్లో ఎక్కువ కన్జ్యూమ్ చేసిన, లైక్ ఇంపార్టెంట్ డెస్టినేషన్లో ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ చేసిన, ఆ యొక్క ప్లాన్ బేసిస్ని బట్టి రిమైనింగ్ అదర్ డెస్టినేషన్స్ కానీ వాళ్ళు వెళ్ళడము అండ్ అక్కడ టైం స్పెండ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చి కాస్ట్, కంఫర్ట్, సేఫ్టీ, కాస్ట్. సో కాస్ట్ వైజ్గా ప్లానింగ్ అనేది చేసుకుని, సో వాళ్ళు ఆ యొక్క టూరిస్ట్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, ఎంత మనీ అనేది ఈ యొక్క టూర్ మీద వాళ్ళు పెట్టగలుగుతారు. సో దాని బేసిస్ మీద ఈ యొక్క డెస్టినేషన్ ఇటినరీ అనేది చేసుకోవడము. నెక్స్ట్ కంఫర్ట్. సో వాళ్ళ యొక్క కంఫర్ట్ని బట్టి. నెక్స్ట్ సేఫ్టీ. సో అన్నెసరీ రూట్స్ అనేది అవాయిడ్ చేయడము, అన్సేఫ్టీ రూట్స్ అనేవి అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది చూసుకోగలరు. లెర్నింగ్, ఎంటర్టైన్మెంట్ అండ్ గెస్ట్ సాటిస్ఫాక్షన్. సో దీనివల్ల ఏంటి, లెర్నింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, తర్వాత గెస్ట్ సాటిస్ఫాక్షన్. ఇట్ యాంటిసిపేట్స్ ట్రావెలర్ నీడ్స్, మినిమైజెస్ రిస్క్ అండ్ ఎన్హాన్సెస్ ద ఓవరాల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. సో దీనివల్ల ఏంటంటే ట్రావెలర్స్ యొక్క నీడ్స్ అలాగే మినిమైజెస్ రిస్క్, ఒక మినిమైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ దీని ద్వారా ఓవరాల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇన్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ గైడింగ్, అండర్స్టాండింగ్ the components of good itinerary is essential because it directly affects guest satisfaction, operational efficiency, and destination reputation. సో దీని ద్వారా ఏంటి, ఇది డైరెక్ట్గా
ఆ గెస్ట్ యొక్క సాటిస్ఫాక్షన్ బేస్డ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, నెక్స్ట్ డెస్టినేషన్ యొక్క రెప్యుటేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. Clear tour objectives and purpose. A good itinerary begins with a clearly defined purpose. The objectives explains why the tour exists and what the travelers are expected to gain from it. సో క్లియర్ టూర్ ఒక ఆబ్జెక్టివ్స్, సో ఆ టూర్కి ఎందుకు వెళ్తున్నారు అండ్ మెయిన్ పర్పస్ ఏంటి అనేది క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చి సో ద ఆబ్జెక్టివ్ ఎక్స్ప్లెయిన్స్ వై ద టూర్. సో ఈ ఆబ్జెక్టివ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అసలు ఈ టూర్ అనేది ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది, ఈ ట్రావెలర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నాయా లేదా అనేవి. వీళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీట్ అవుతున్నాయా లేదా. నెక్స్ట్ ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్పసెస్ ఉంటాయి. సో వాళ్ళు లీజర్ పర్పస్ రావచ్చు, ఎడ్యుకేషనల్ పర్పస్ రావచ్చు, డివోషనల్ పర్పస్ రావచ్చు. అసలు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఆ యొక్క పర్టికులర్ టూర్కి, సో దానికి సంబంధించిన మన ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి సాటిస్ఫైడ్ వేలో వేస్తున్నారా లేదా అనేది ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి ఆ యొక్క డెస్టినేషన్కి సంబంధించి. Objectives may include leisure, education, pilgrimage, adventure, cultural exposure, business, or a combination of these. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు ఈ డెస్టినేషన్ సంబంధించి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉండొచ్చు. సో లీజర్ పర్పస్ ఉండొచ్చు, ఎడ్యుకేషనల్ పర్పస్, పిల్గ్రామేజ్ అంటే టెంపుల్స్కి వాటికి తిరుగుతూ ఉంటారు కదా, సో అలాగా, అడ్వెంచర్స్ హిల్స్ స్టేషన్ ఏరియాస్కి, నెక్స్ట్ ట్రెక్కింగ్, రాఫ్టింగ్స్ ఇలా చేసే పీపుల్స్. నెక్స్ట్ కల్చరల్ ఎక్స్పోజర్, సో హిస్టారికల్ ప్లేసెస్కి, బిజినెస్ పర్పస్ ప్రొఫెషనల్ వేలో వెళ్ళడం. సో ఆర్ ఇవన్నిటి యొక్క కాంబినేషన్ అయి ఉండొచ్చు. సో ఆ పర్పస్ ఏదైనా కానీ వాళ్ళు ఆ యొక్క టూర్ బట్టి సాటిస్ఫై అవుతున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, when our objectives are clear, all other itinerary elements such as destinations, activities, pacing, sorry Amma. చూడండి, when objectives are clear, all other itinerary elements such as destination, activities, pacing, and commentary can be aligned accordingly. సో ఆబ్జెక్టివ్స్ అనేవి క్లియర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇటర్నరీ ఎలిమెంట్స్, అదర్ ఇటర్నరీ ఎలిమెంట్స్లో ఏంటి, సో డెస్టినేషను, ఆ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత ఏమి యాక్టివిటీస్ చేయాలి, పేస్ ఎలా ఉండాలి, సో ఆ గ్రూప్స్ మధ్య కోఆర్డినేషన్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ కమెంటరీ, సో ఆ గైడ్ మాట్లాడడం కానివ్వండి, సో ఎలా కమెంటరీ చేయాలి, ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ సారీ For example, a pilgrimage itinerary focuses on spiritual sites and rituals, while an educational itinerary emphasizes museums, heritage interpretation, and learning time. Clear objectives helps avoid confusion, mismatched expectations, and dissatisfaction among tourists. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి పిల్గ్రామేజ్ ఇటర్నరీ ఫోకస్, పిల్గ్రామేజ్లో ఏంటంటే ఆ ఇటర్నరీ అంటే ప్లానింగ్ అనేది మెయిన్గా ఫోకస్ చేసేది అక్కడ స్పిరిచువల్ సైట్స్ మీద. ఎందుకంటే ఆ టూరే పిల్గ్రామేజ్ టూర్ అంటే టెంపుల్స్కి వెళ్ళడం మెయిన్ మోటో వచ్చి. సో ఆ యొక్క స్పిరిచువల్ సైట్స్ అండ్ రిచువల్స్ అవన్నీ చూసుకోవడం. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషనల్ పర్పస్లో అయితే మ్యూజియంస్, హెరిటేజ్ ఇంటర్ప్రిటేషన్స్ అంటే హెరిటేజ్ సైట్స్ని చూపించడం. నెక్స్ట్ లెర్నింగ్ టైం, సో ఆ యొక్క ప్లేసెస్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఒక లెర్నింగ్ టైం అనేది ఇంక్రీజ్ చేయడము. క్లియర్ ఆబ్జెక్టివ్స్ హెల్ప్ అవాయిడ్ కన్ఫ్యూజన్, మిస్ మ్యాచ్డ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిసాటిస్ఫాక్షన్. సో క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఉండడం వల్ల ఏంటి, కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిస్ మ్యాచింగ్స్, సో వాళ్ళ యొక్క పర్పస్ మీద కాకుండా మనం వేరే దాని మీద ఆ డెస్టినేషన్స్ తీసుకువెళ్తే వేరే అదర్ పర్పస్, వేరే అదర్ డెస్టినేషన్ తీసుకువెళ్ళినా సో ఇలాంటి మిస్ మ్యాచెస్ జరగకుండా ఉంటాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీట్
అయ్యేలా ఉంటాయి. నెక్స్ట్ డిస్సాటిస్ఫాక్షన్, సో వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా చేయగలుగుతాం. సో పర్టికులర్ గైడ్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ టూర్ ఆపరేటర్స్. నెక్స్ట్ చూడండి, టార్గెట్ ఆడియన్స్ అనాలిసిస్. అండర్స్టాండింగ్ ద టార్గెట్ ఆడియన్స్ ఈజ్ ఎ క్రూషియల్ కాంపోనెంట్ ఆఫ్ ఇటనరీ planning. A good itinerary is designed according to the age, nationality, interest, budget, physical ability, and cultural background of travelers. సో ఆ ట్రావెలర్స్ని అర్థం చేసుకోవడం, సో వాళ్ళు ఆ ప్లాన్కి, ఆ యొక్క టూర్కి ఎంత బడ్జెట్ ఉంది, సో అండ్ వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, గుడ్ ఇటర్నెట్ డిజైన్, సో వాళ్ళ యొక్క ఏజ్, నేషనాలిటీ, నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్ట్, మెయిన్ ఇంట్రెస్ట్ని బట్టే ఈ టూర్ అనేది ప్లాన్ చేయడము. నెక్స్ట్ బడ్జెట్, ఫిజికల్ ఎబిలిటీ, వాళ్ళు ఆ ప్లేసెస్కి తిరగలరా లేదా. బడ్జెట్ కానివ్వండి, ఫిజికల్ ఎబిలిటీ, స్లోప్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని టెంపుల్స్ అని చూసుకుందాం, కేవ్స్ ఉంటాయి. సో అలా స్లోప్ ఏరియాస్లో వాళ్ళు వెళ్ళగలరా లేదా, సో వాళ్ళ ఫిజికల్ ఎబిలిటీ ఏంటి, అండ్ గుడ్, సో వాళ్ళ కల్చర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో కల్చర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ట్రావెలర్స్. సో ఆ కల్చర్కి సంబంధించి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, లైక్ ఈ ప్లేసెస్కి వెళ్ళాలి అనుకుంటున్నారు లేదా అనేది చూసుకోవడం. సో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక ఇటనరీ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ క్రూషియల్ కాంపోనెంట్స్. An itinerary for senior citizens requires slower pacing, frequent stops, and medical accessibility. సో సీనియర్ సిటిజన్స్కి ఇటనరీ ప్లానింగ్లో ఏంటంటే పేసింగ్ అనేది స్లోగా ఉండాలి, బ్రేక్స్, మధ్య మధ్యలో బ్రేక్స్ కానీ ఎక్కువ ఇవ్వడము. నెక్స్ట్ వచ్చి మెడికల్ ఫెసిలిటీస్ అనేవి, యాక్సెసిబిలిటీ అనేది నియర్ బైలో ఉండాలి, అండ్ అందరి యొక్క కాంటాక్ట్స్, ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్, ఇలా రిమైనింగ్ థింగ్స్ మెడికల్ సంబంధించి, అండ్ వెదర్స్ గురించి తెలుసుకోవడం, రిస్కీ ఏరియాస్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ ఒక సీనియర్ సిటిజన్ ఉంటే ఆ పర్సన్ బేస్డ్ ఆ ఇటనరీ ప్లానింగ్ అనేది చేసుకోవడము. నెక్స్ట్, ఏ స్టూడెంట్ టూర్ నీడ్స్ లెర్నింగ్ యాక్టివిటీస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్. సో స్టూడెంట్ టూరిస్ట్ అయితే, సో ఆ యొక్క ట్రిప్ అనేది ఎలా ఉండాలి, లెర్నింగ్ యాక్టివిటీస్ అని వాళ్ళు ఆ యొక్క యాక్టివిటీస్ ద్వారా ఏదో ఒకటి నేర్చుకునేటట్టు ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ దగ్గర అంత అమౌంట్ అనేది ఉండదు. సో అది వాళ్ళ బడ్జెట్ని ఫ్రెండ్లీగానే ఉండాలి. Foreign tourists may require more cultural explanations and language support. సో ఫారినర్స్ ఏంటి, వాళ్ళకి ఈ యొక్క కల్చర్ కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి అస్సలు తెలీదు. లైక్ వీళ్ళకి ఒక గైడ్ ఉండాలి, ఒక మీడియేటర్ ఉండాలి. సో లోకల్ పీపుల్స్కి మధ్య, వీళ్ళకి మధ్య ఒక మీడియేటర్ ఉండి ఈ కన్వర్జేషన్స్ అనేవి చేయడము. నెక్స్ట్ వాళ్ళకి కల్చరల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. సో అక్కడ లోకల్ ఏరియాలో ఎలా ఉండాలి, సో వాళ్ళు ఏంటంటే వెస్ట్రన్ స్టైల్కి అలవాటు అయి ఉంటారు. సో వాళ్ళ వెస్ట్రన్ స్టైల్కి తగ్గట్టు, సో వాళ్ళు వెస్ట్రన్ స్టైల్ కాబట్టి ఫ్రీ లైఫ్ స్టైల్కి అలవాటు అయి ఉంటారు. సో ఈ ఈ కల్చరల్ సైట్స్కి వచ్చినప్పుడు అక్కడ ఎలా బిహేవ్ చేయాలి, అక్కడ నార్మ్స్, రూల్స్, ఇలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ సపోర్ట్ చేయడము. మ్యాచింగ్ ద ఇటర్నరీ టు ద ఆడియన్స్ ఎన్ష్యూస్ కంఫర్ట్, సేఫ్టీ అండ్ హయ్యర్ సాటిస్ఫాక్షన్. సో ఇటర్నరీ మ్యాచ్ చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్కి కంఫర్ట్ అనేది ఉంటుంది, సేఫ్టీ, హయ్యర్ సాటిస్ఫాక్షన్. సో వాళ్ళకి సంబంధించి కంఫర్ట్ అనేది అవైలబుల్ చేయగలుగుతారు, సేఫ్టీ వాళ్ళ ఇటర్నరీ మీద బేస్ చేసుకొని బే ప్లానింగ్ చేసుకోవడం. నెక్స్ట్ హయ్యర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. Logical route planning. Route planning refers to the sequence in which destinations are arranged. A good itinerary follows a logical, time efficient, and geographically sensible route. So, route planning వల్ల ఏంటి,
సో ఏ డెస్టినేషన్ డెస్టినేషన్కి ఏ రూట్లో వెళ్ళడము, సో ఆ సీక్వెన్స్, ఆ రూట్ సీక్వెన్స్ అనేది సేఫ్గా ఉందా లేదా అనేది చూసుకోవడము. గుడ్ ఇటర్నరీ ఏంటంటే ఏం ఫాలో అవుతుంది, లాజికల్, నెక్స్ట్ టైం ఎఫిషియెంట్, టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా టైం ఎఫిషియెంట్గా తక్కువ టైంలోనే ఆ డెస్టినేషన్కి వెళ్ళిపోయేలాగాను. అండ్ సేఫ్టీ రూట్, జియోగ్రఫికల్లీ, సో జియోగ్రఫికల్గా ఏంటి, సెన్సిబుల్ రూట్, సేఫ్టీగా ఉన్నది. Poor route planning causes unnecessary backtracking, fatigue, and wasted time. సో పూర్ రూట్ ప్లానింగ్ వల్ల ఏంటంటే అన్నెసరీ అంటే బ్యాక్ ట్రాకింగ్ అంటే ఆ డెస్టినేషన్ వెళ్ళకుండానే మధ్యలోనే ఆగిపోయి సో రిటర్న్ వెళ్ళిపోవడము, అండ్ నెక్స్ట్ ఫ్యాటిక్యూ వాళ్ళు అలసిపోవడము, టైం అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో జర్నీ అనేది ఎక్కువ ఉన్నా వాళ్ళు స్ట్రెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో efficient route reduces travel distance, saves fuel costs, and allows more time for sightseeing and relaxation. సో ఎఫిషియంట్ రూటింగ్ అనేది ఏంటి, ట్రావెలింగ్ డిస్టెన్స్ అనేది రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూయల్ని సేవ్ చేయడం, సో కాస్ట్ అనేది బ్యాలెన్స్డ్ వేలో ఉంటుంది. అలౌస్ మోర్ టైమ్ ఫర్ సైట్ సీయింగ్ అండ్ రిలాక్సేషన్. సో సైట్ సీయింగ్కి రిలాక్సేషన్కి సంబంధించి మోర్ టైం అనే వీళ్ళు ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ లాజికల్ రూటింగ్ ఆల్సో సపోర్ట్స్ సేఫ్టీ బై అవాయిడింగ్ రిస్కీ అండ్ కంజెస్టెడ్ ఏరియాస్ అట్ అన్సూటబుల్ టైమ్స్. సో లాజికల్ రూటింగ్ వల్ల ఏంటి, సపోర్ట్ అనేది ఉంటుంది, సేఫ్టీ బై అవాయిడింగ్ రిస్క్ అండ్ కంజెస్టెడ్ అంటే ఇరుకుగా ఉండే రూట్స్. సో ఈ టైప్ ఆఫ్ రూట్స్ అనేది అన్సూటబుల్ టైమ్స్ అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ సపోర్ట్ అనేది ఆ టూరిస్ట్కి సపోర్ట్ అనేది అండ్ సేఫ్టీ అనేది ఇవ్వగలుగుతారు. రియలిస్టిక్ టైం మేనేజ్మెంట్. Time management is one of the most critical components of good itinerary. Each activity meal and rest period must be allocated realistic time. సో టైం మేనేజ్మెంట్లో ఏంటి, ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఇటర్నరీలో క్రిటికల్గా ఉండేది అడ్జస్ట్మెంట్స్. సో ఈచ్ యాక్టివిటీకి సంబంధించి, ట్రాన్స్ఫరింగ్ అంటే ట్రావెలింగ్ సంబంధించి, మీల్కి, రెస్ట్ పీరియడ్కి ఒక రియలిస్టిక్ టైం అనేది అలొకేట్ చేస్తున్నారా లేదా. అండ్ ఓవర్ క్రౌడింగ్ టూ మెనీ అట్రాక్షన్స్ ఇన్ వన్ డే లీడ్స్ టు ఎగ్జాషన్, వైల్ ఎక్సెసివ్ ఫ్రీ టైమ్ మే కాజ్ బోర్డమ్. సో ఓవర్ క్రౌడింగ్, సో ఒకే రోజులో ఒక 10 డెస్టినేషన్స్కి వెళ్తే వాళ్ళు ఎగ్జాస్టింగ్గా ఫీల్ అవడము, అండ్ నెక్స్ట్ డేకి ఇంకొక డెస్టినేషన్ వెళ్ళేలా వాళ్ళ యొక్క పొజిషన్ లేకపోవడము, ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అలాగని మొత్తానికి ఆ టూర్ అనేది ఎక్సెసివ్ ఫ్రీ టైం ఉండడం వల్ల కూడా వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు. A well and balanced itinerary considers travel time, traffic conditions, waiting lines, rest periods, and buffer time for delays. సో వెల్ బ్యాలెన్స్ ఇటర్నరీ ఏం కన్సిడర్ చేస్తుంది అంటే ట్రావెలింగ్ టైంని. సో ట్రావెలింగ్ టైం అనేది తక్కువ ఉండాలి, ఆ డెస్టినేషన్స్కి వాళ్ళు ఫాస్ట్గా రీచ్ అయ్యేలా ఉండాలి. నెక్స్ట్ ట్రాఫిక్ కండిషన్స్ అనేవి, ట్రాఫిక్ కండిషన్స్ కూడా తక్కువ ఉండాలి. నెక్స్ట్ వెయిటింగ్ లైన్స్ కానీ, రెస్ట్ పీరియడ్స్, సో ఇవన్నీ బఫర్ టైమింగ్స్, ఇవన్నీ బ్యాలెన్స్డ్ వేలో ఉండాలి. సో డిలే ఏది అవ్వకుండా, ఒకవేళ డిలే అయినా ఇంకో అదర్ సేఫెస్ట్ రూట్లో తీసుకువెళ్ళడము, లాంటివి చేయడము. అండ్ రియలిస్టిక్ టైమింగ్ ఎన్ష్యూర్స్ ఎ స్ట్రెస్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఫర్ బోత్ టూరిస్ట్ అండ్ గైడ్స్. సో రియలిస్టిక్ టైమింగ్ వల్ల ఏంటి, సో రియలిస్టిక్ టైమింగ్ వల్ల ఏంటి అంటే స్ట్రెస్ ఫ్రీ టైంని, సో స్ట్రెస్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు బోత్ టూరిస్ట్ అండ్ గైడ్స్ అనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు.
అండ్ టూరిస్ట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా మీట్ అవ్వగలుగుతారు. Realistic timing ensures a stress-free experience for both tourists and guides. సో ఇందులో చూసుకొని నెక్స్ట్ వచ్చి బ్యాలెన్స్ డైలీ షెడ్యూల్. A good itinerary maintains balance between activities and rest. Continuous sightseeing without breaks reduces enjoyment and increases fatigue. సో గుడ్ ఇటర్నరీ ఏంటి అందులో మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం. యాక్టివిటీస్ అండ్ అలాగే రెస్ట్ టైంకి సంబంధించి ఈ టూ థింగ్స్ని ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం. సో కంటిన్యూస్ సైట్ సీయింగ్ వల్ల ఏంటి వితౌట్ ఎనీ బ్రేక్స్ కంటిన్యూస్గా సైట్ సీయింగ్ చేయడం కానివ్వండి, అదర్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏంటి వాళ్ళు స్ట్రెయిన్ ఫీల్ అవ్వడము, నెక్స్ట్ ఆ ఎంజాయ్మెంట్ అండ్ డిక్రీజ్ అవ్వడము, ఇంక్రీజెస్ ఇన్ ఫ్యాటిక్యూ అంటే వాళ్ళు స్ట్రెయిన్ అయిపోవడం, ఇలాంటి థింగ్స్ అనేవి జరుగుతాయి. సో సైట్ సీయింగ్ చేయాలి అండ్ నెక్స్ట్ వాళ్ళకి బ్రేక్స్ కూడా ఇవ్వాలి. An ideal daily schedule alternates between sightseeing, relaxation, meals, and free time. సో ఐడియల్ డైలీ షెడ్యూల్ ఏంటి? వాళ్ళకి సైట్ సీయింగ్ చేయడానికి ఉండాలి, రెస్ట్ టైం ఇవ్వాలి, నెక్స్ట్ ఫ్రీ టైం రిలాక్సేషన్ మీల్స్ కానివ్వండి. సో మీల్స్ టైమ్స్ కానివ్వండి, ఫ్రీ టైం, ఇవన్నీ ఆల్టర్నేట్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, an intense sightseeing in the morning can be followed by a relaxed lunch and a lighter activities in the mood. Balanced scheduling supports physical well-being and a mental freshness. సో ఈ ఇటనరీ ఎలా ఉందో చూడండి. మార్నింగ్ వచ్చి అన్ని ప్లేసెస్కి తిరగడం, సైట్ సీయింగ్ అనేది ఇంటెన్సివ్గా చేశారు. అంటే వితౌట్ ఎనీ బ్రేక్ మార్నింగ్ అంతా వాళ్ళు సైట్ సీయింగ్ చేయడం. నెక్స్ట్ వచ్చి లంచ్ బ్రేక్ అనేది రిలాక్స్డ్గా రిలాక్స్డ్ వేలో తీసుకోవడం. నెక్స్ట్ ఆ బ్రేక్ అనేది ప్రొలాంగ్ చేయడము అండ్ లైటర్ యాక్టివిటీ. సో ఈ ఆఫ్టర్నూన్కి వచ్చేయండి లైటర్ యాక్టివిటీస్ చేయడము. నెక్స్ట్ ఈవినింగ్ వాళ్ళ రెస్ట్. సో ఇలాగ బ్యాలెన్స్డ్ ఇటర్నరీ వల్ల ఏంటంటే బ్యాలెన్స్ షెడ్యూలింగ్ సపోర్ట్స్ ఫిజికల్ వెల్బీయింగ్. సో ఆ యొక్క వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ ఎంజాయింగ్ లెవెల్స్ కానివ్వండి అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎంజాయింగ్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి, వాళ్ళు స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ మెంటల్ ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మనం ఏ ప్లేస్కి వెళ్తాము అని ఒక ఎంతూజియాజం క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ వాళ్ళు వాళ్ళు ఒక రోజు మంచి ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేసుకుంటే ఒక రోజు ఇటర్నరీ అనేది మంచిగా ఒక గుడ్ ప్లాన్డ్ వేలో ఉంటే నెక్స్ట్ డే కూడా వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళాలి, సో ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది అండ్ మెంటల్లీ వాళ్ళు దానికి రెడీగా ఉంటారు. సిక్స్త్ చూడండి, సెలెక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ అట్రాక్షన్స్. ద క్వాలిటీ ఆఫ్ అట్రాక్షన్స్ మ్యాటర్ మోర్ దెన్ ద క్వాంటిటీ. A good itinerary carefully selects attractions based on relevance, uniqueness, popularity, accessibility, and visitors' interest. ద క్వాలిటీ ఆఫ్ అట్రాక్షన్. సో ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్న అట్రాక్షన్ యొక్క క్వాలిటీ అనేది ఎలా ఉంది, పాపులేషన్ కానీ అక్కడ పీపుల్స్ ఫ్లో అనేది ఎలా ఉంది, దీన్ని బట్టే వాళ్ళు ఆ డెస్టినేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం. సో క్వాలిటీ అనేది ఆ యొక్క అట్రాక్షన్ యొక్క క్వాలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్గా ఉంటుంది దెన్ క్వాంటిటీ. సో వాళ్ళ ఆ డేలో ఎన్ని ప్లేసెస్కి వెళ్తున్నారు అనే దాని మీద కంటే వెళ్ళిన ప్లేస్కి ఎంత వాల్యుబుల్గా ఉంది, ఎంత నాలెడ్జ్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, ఎంత ఎంజాయ్మెంట్ ఫీల్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. సో ఏ గుడ్ ఇటర్నరీ కేర్ఫుల్లీ సెలెక్ట్స్ అట్రాక్షన్స్ బేస్డ్ ఆన్ రిలవెన్స్. సో ఈ గుడ్ ఇటర్నరీ వల్ల ఏంటి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ రిలవెన్సెస్.
సో ఆ ప్లేస్కి వచ్చి అండ్ దెన్ యూనిక్నెస్, ఆ యొక్క యూనిక్నెస్ అదర్ డెస్టినేషన్కి ఈ సెలెక్ట్ చేసుకున్న డెస్టినేషన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పాపులారిటీ. సో ఆ డెస్టినేషన్ ఎంత పాపులర్ ఉంది ఆ పర్టికులర్ ఏరియాలో. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, రూట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా, యాక్సెసిబుల్గా ఉన్నాయా. నెక్స్ట్ సేఫ్గా ఉన్నాయా లేదా. మెయిన్గా వచ్చి విజిటర్స్ ఇంట్రెస్ట్, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి కేర్ఫుల్గా దీని రిఫరెన్సెస్ మీద ఒక టూర్ ప్లానింగ్ అనేది చేయడం వల్ల ఏంటంటే Hmm. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ వచ్చి ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఇంక్లూడింగ్ టూ మెనీ సిమిలర్ అట్రాక్షన్స్ రెడ్యూసెస్ ఎక్సైట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ మిక్స్ ఆఫ్ సారీ అమ్మ mix of cultural, natural, historical, and recreational sites. Recreational sites adds variety. సో ఓన్లీ సిమిలర్ టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ వల్ల ఏంటి, వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అనేది రెడ్యూస్ అవ్వడము అండ్ ఇంట్రెస్ట్, దానికి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది పోతుంది వాళ్ళకి. ఇవన్నీ ఒకేలా ఉన్నాయి, సో ఇందులో ఏమి అంత యూనిక్గా లేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇన్స్టెడ్ సో అలా చేయకుండా ఏ మిక్స్ ఆఫ్ కల్చర్, సో మిక్స్ ఆఫ్ కల్చర్ని న్యాచురల్ థింగ్స్ హిస్టారికల్ కానివ్వండి అండ్ రీక్రియేషనల్ సైట్స్, ఈ మిక్స్ వల్ల ఏంటి, ఈ మిక్స్ ఆఫ్ థింగ్స్ వల్ల ఏంటంటే ఆ సైట్కి సంబంధించి వెరైటీ అనేది యాడ్ చేస్తుంది. సో అట్రాక్షన్ షుడ్ అలైన్ విత్ ద టూర్ థీమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ టు మెయింటైన్ కొహరెన్స్ అండ్ ఇంట్రెస్ట్. అట్రాక్షన్స్లో ఏంటి, మనకి ఏమి అలైన్ చేయాలి, టూర్ థీమ్ని. సో ఆ టూర్ థీమ్ ఏంటి, టూరిస్ట్ అసలు ఏ బేసిస్ మీద ఈ టూర్ ప్లానింగ్ అనేది చేసుకున్నారు అండ్ ఆ పర్టికులర్ డెస్టినేషన్ వచ్చారు, వాళ్ళ మెయిన్ మోటో ఏంటి అండ్ ఆబ్జెక్టివ్స్ టు మెయింటైన్ కొహరెన్స్ అండ్ ఇంట్రెస్ట్. సో దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని ఇంట్రెస్ట్ని అలైన్ చేసేలా ఉండాలి ఈ అట్రాక్షన్స్ అనేవి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్. Transportation is a core operational component of any itinerary. It includes the choice of transport mode, travel duration, comfort level, safety standards, and accessibility. సో ట్రాన్స్పోర్టేషన్లో ఏంటి, కోర్ ఆపరేషన్. సో ఇది కోర్ ఆపరేషన్లో ఉంటుంది ఇటర్నరీలో. సో ఇందులో మనకి ఏంటి ట్రాన్స్పోర్ట్ మోడ్, సో ఏ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకుని ఆ డెస్టినేషన్కి వెళ్తున్నాము, బస్సా, ట్రైనా, కారా, ఇలాగా ఈ. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ డ్యూరేషన్. సో ట్రావెలింగ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, సో దాని ద్వారా వాళ్ళ కంఫర్ట్ లెవెల్, సేఫ్టీ స్టాండర్డ్స్ ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతున్నారు. యాక్సెసిబిలిటీ, సో అదర్ ఫెసిలిటీస్కి హాస్పిటల్ కానివ్వండి, సో ఇలా యాక్సెసిబిలిటీస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుని అండ్ ప్లానింగ్ చేసుకొని ఈ ఇటర్నరీ అనేది ఫామ్ చేయాలి. 1 minute అమ్మా. సో నెక్స్ట్ చూడండి, అకామిడేషన్ ప్లానింగ్. Accommodation plays a vital role in traveler comfort and satisfaction. A good itinerary includes hotels or lodgings that match the tour category, budget, and guest expectations. సో అకామిడేషన్ అనేది మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. సో వాళ్ళు ఆ డెస్టినేషన్కి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటున్నారు, మంచి హోటల్స్, రెస్టారెంట్స్ని, ఇలాంటి వాటిని ఇటర్నల్లోకి యాడ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది
మెయింటైన్ చేయగలుగుతారు. సో ఇందులో చూడండి, టు మ్యాచ్ ద టూర్ కేటగిరీ బడ్జెట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. సో హోటల్స్ కానివ్వండి, లాడ్జింగ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ బేసిస్ మీద అండ్ అలాగే బడ్జెట్ అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యేలాగే ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఫ్యాక్టర్స్ సచ్ as లొకేషన్, క్లీన్లీనెస్, సేఫ్టీ, యాక్సెసిబిలిటీ, మీల్ ఆప్షన్స్, చెక్ ఇన్ టైమింగ్ మస్ట్ బీ కన్సిడర్. సో ఒక హోటల్ని కన్సిడర్ చేసేటప్పుడు ఏంటంటే ఆ యొక్క లొకేషన్ అండ్ అదర్ ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీలో ఉందా లేదా, నెక్స్ట్ క్లీన్లెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారా, సేఫా కాదా వాళ్ళు ఆ టూరిస్ట్ ఇక్కడ వచ్చి స్టే చేయడానికి. నెక్స్ట్ మీల్ ఆప్షన్, సో వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ని బట్టి ఆ మీల్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు లేదా, క్వాలిటీ అనేది ఎలా ఉంది, చెక్ ఇన్ టైమింగ్స్, సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి. కన్వెన్షనల్ లొకేటెడ్ అకామిడేషన్ రెడ్యూసెస్ ట్రావెల్ టైమ్ అండ్ ఫెటిక్యూ, ఇంప్రూవింగ్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో కన్వెన్షనల్గా ఈ ట్రావెలింగ్ గుడ్ ఇటర్నల్ ఏంటి మనకి హోటల్స్, లాడ్జింగ్స్, ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ద టూర్ కేటగిరీ బడ్జెట్ అండ్ గెస్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతాయి. నెక్స్ట్ లొకేషన్, క్లీన్లీనెస్, సో ఫ్యాక్టర్స్ చూసుకుంటే లొకేషన్ కానివ్వండి, తర్వాత క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, మీల్ ఆప్షన్స్, సో టూరిస్ట్కి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి వెజ్ ఇవ్వాలి, నాన్ వెజ్ ఇవ్వాలి అని కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో అవి మీట్ అవుతున్నా లేదా, చెకింగ్ టైమింగ్స్, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఆ యొక్క హోటల్స్ అనేవి వీళ్ళకి పర్ఫెక్ట్గా ఉన్నాయా, ప్రిఫరబుల్గా ఉన్నాయా లేదా, వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుని ఈ ప్లేసెస్ని వాళ్ళ ప్లాన్లో యాడ్ చేసుకోవడం. అండ్ కన్వెన్షనల్లీ లొకేటెడ్ అకామిడేషన్ రెడ్యూసెస్ ట్రావెల్ టైమ్ అండ్ ఫెటిక్యూ, ఇంప్రూవింగ్ ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న ఏరియాస్లో ఉన్న హోటల్స్, లాడ్జెస్ వల్ల ఏంటంటే రెడ్యూసెస్ ట్రావెలింగ్ టైం అనేది రెడ్యూస్ చేస్తుంది అండ్ ఫెటెక్యూ, సో వాళ్ళు అంత స్ట్రెయిన్ అవ్వకుండా ఫీల్ అవ్వకుండా చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంప్రూవింగ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్, ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. మీల్ ప్లానింగ్ అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్. Food is both a necessity and cultural experience. A good itinerary plans meals at suitable times and locations, considering dietary preferences, hygiene, and local cuisine. సో ఫుడ్ అనేది ఏంటి అంటే వాళ్ళకి డైలీ బేసిస్లో ఒక నీడ్గా నెసెసిటీగా ఉంటుంది. అండ్ అలాగే ఆ కల్చర్ని అండ్ ఆ యొక్క టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది వాళ్ళకి. సో ఈ గుడ్ ఇటర్నరీ ప్లాన్లో ఏంటంటే మీల్స్ అనేవి సూటబుల్ లొకేషన్స్లో ఉండడం కానివ్వండి, అండ్ టైమింగ్స్ కానివ్వండి, టైమింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండడం. అండ్ కన్సిడరింగ్ డైటరీ ప్రిఫరెన్సెస్, వాళ్ళ యొక్క డైటరీ ప్రిఫరెన్సెస్ అనేది బేస్ చేసుకుని ఆ యొక్క మీల్స్ అనేవి ప్లాన్ చేయడము. సో డైటరీ ప్రిఫరెన్సెస్ మీద బీయింగ్స్ అనేవి ప్లాన్ చేయడం, హైజీనిటీ మెయింటైన్ చేయడం. అండ్ లోకల్ కుజైన్స్ కూడా ఏంటంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ బేస్ మీదే ఉన్నాయా లేదా అనేది చూసుకోవడము. నెక్స్ట్, ఇంక్లూడింగ్ ఫుడ్ enhances cultural exposure while providing alternative options, ensures comfort for guests with dietary restrictions. Proper meal planning avoids long waiting times and hunger relating dissatisfaction.
సో లోకల్ ఫుడ్ని అనేలాగా అదర్ థింగ్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఆ కల్చర్ అనేది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళకి కావాల్సిన డైటరీ రెస్ట్రిక్షన్స్ ఇవేదైతే ఉన్నాయో వాటిని బేసిస్ మీద వాళ్ళు ఫుడ్ ప్లానింగ్ కానివ్వండి ఇవన్నీ చేయడం. సో ప్రాపర్ మీల్ ప్లానింగ్ అవాయిడ్స్ సో ప్రాపర్ ప్లానింగ్ ఏంటంటే లాంగ్ వెయిటింగ్స్ టైమింగ్స్ కానివ్వండి, హంగర్ రిలేటెడ్ సాటిస్ఫాక్షన్ ఇలాంటివన్నీ సారీ అమ్మ. సో ఇలాంటివన్నీ ఏంటి అవాయిడ్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ బడ్జెట్ అండ్ ట్రాన్స్పరెన్సీ బడ్జెట్ అండ్ కాస్ట్ ట్రాన్స్పరెన్సీ. ఇందులో చూడండి అమ్మా, ఏ గుడ్ ఇటర్నరీ క్లియర్లీ అవుట్లైన్స్ కాస్ట్ అండ్ ఇంక్లూజన్స్. ట్రాన్స్పరెంట్ బడ్జెటింగ్ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ ప్రివెంట్స్ మిస్అండర్స్టాండింగ్. సో గుడ్ ఇటర్నరీలో ఏంటంటే అవుట్లైన్స్ ఆ కాస్ట్ కానివ్వండి, సో ఇంక్లూజన్స్ ఇందులో మనకి అదర్ థింగ్స్, సో ఇవన్నీ ఏంటి క్లియర్ వేలో ఉంటాయి. సో అలా ఉండడం వల్ల ఏంటంటే సో టూరిస్ట్కి అర్థమవుతుంది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందా లేదా, and నేను దీన్ని మెయింటైన్ చేయగలనా లేదా. నెక్స్ట్ కాస్ట్ షుడ్ బి రియలిస్టిక్ అండ్ కవర్ ట్రాన్స్పోర్టేషన్. సో కాస్ట్ అనేది రియలిస్టిక్గా ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్స్ కానివ్వండి, అకామిడేషన్స్, మీల్స్, ఎంట్రీ ఫీజెస్, గైడ్ ఛార్జెస్, ట్యాక్సెస్, ఫుడ్ కానీ, సో ఇవన్నీ టోటల్గా అన్నీ కవర్ చేసుకుని ఆ కాస్ట్ అనేది రియలిస్టిక్గా ఉండాలి అండ్ ఇవన్నీ కవర్ చేయాలి. సో వాళ్ళ యొక్క నీడ్ అండ్ ప్రిఫరెన్సెస్ బేస్ మీద నీడ్ అండ్ ప్రిఫరెన్సెస్ బేస్ మీద ఈ టర్నరీ అనేది మెయింటైన్ చేసుకోవడము. నెక్స్ట్ క్లియర్ మెన్షన్ ఆఫ్ ఆప్షనల్ ఎక్స్పెన్సెస్ and exclusions helps traveler plan their time, their spending and reduces conflicts during the tour. సో అదర్ థింగ్స్ ఆప్షనల్గా ఏదైనా వాళ్ళు బై చేసుకోవాలన్నా ఆర్ ఈ యొక్క టూర్ ప్లానింగ్ నుంచి అదర్ ఆప్షనల్ ఎక్స్పెన్సెస్ ఉన్నా ఇవన్నీ వాటిని క్లియర్గా వాళ్ళకి గైడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ట్రావెలర్స్ ప్లాన్ స్పెండింగ్ ప్లాన్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రెడ్యూస్ అవ్వగలుగుతాయి. సో డ్యూరింగ్ ద టూర్ వాళ్ళకి జరిగే కాన్ఫ్లిక్ట్స్ అనేవి రెడ్యూస్ అవ్వగలుగుతాయి. Safety and risk management. Safety is a non-negotiable component of a good itinerary. Potential risk related to weather, terrain, health, and transport and crowd management must be assessed. So safety management. So particularly ఒక ఆపరేటర్ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు రీచ్ అయ్యారు అంటే ఆ వాళ్ళు సేఫ్గానే ఆ డెస్టినేషన్ తీసుకొస్తారు అనే ఒక ఐడియాతో వాళ్ళు రీచ్ అవుతారు. సో ఆల్ అండ్ నెక్స్ట్ వచ్చి సో పొటెన్షియల్ రిస్క్స్. సో అందులో రిస్క్స్ ఏంటి మనకి వెదర్ కానివ్వండి, టెరైన్, ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి, అండ్ నెక్స్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్ రిస్క్ మస్ట్ బి అసెస్. సో ఏ టైప్ ఆఫ్ రిస్క్స్ వెదర్ సంబంధించి కానీ సో ఎలాంటి టైప్ ఆఫ్ రిస్క్స్ వచ్చినా నాకు టూరిస్ట్ యొక్క సేఫ్టీ అనేది చూసుకునేలా ఉండడం. సో ఇదేంటి నాన్ నెగోషియబుల్, వాళ్ళు ముందుగానే దాన్ని నెగోషియేట్ చేసుకోరు అంటే మాట్లాడుకోరు.
టూరిస్ట్ అనేవాళ్ళు బిలీవ్ చేస్తారు. అండ్ సో, ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది చూసుకోవడము. అండ్ నెక్స్ట్ ఎ సేఫ్ ఇటర్నరీ ఇంక్లూడ్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, మెడికల్ ఫెసిలిటీస్, సేఫ్టీ బ్రీఫింగ్స్ అండ్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్. సో, సేఫ్ ఇటర్నరీలో ఏంటంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉండడము అండ్ మెడికల్ ఫెసిలిటీస్ గానివ్వండి, సేఫ్టీ బ్రీఫింగ్స్ అండ్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్. సో, ఇఫ్ ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక సిట్యుయేషన్ అనేది క్రియేట్ అయింది. సో, ఆ యొక్క ఆల్టర్‌నేటివ్ ప్లాన్స్ అనేవి వేసుకోవడము అండ్ తర్వాత వాళ్ళ సేఫ్టీ చూసుకోవడము. దిస్ రీఅష్యూర్స్ ట్రావెలర్స్ అండ్ ఎన్హాన్సెస్ ద ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ ఆఫ్ ద టూర్ ఆర్గనైజర్ అండ్ గైడ్. సో, దీనివల్ల ఏంటి ఆ ట్రావెలర్స్‌కి ఆ యొక్క ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ, సో, వాళ్ళు ఎంత కేపబుల్‌గా ఉన్నారు అండ్ ఆ యొక్క టూర్ ఆర్గనైజేషన్ అండ్ గైడ్ యొక్క కేపబిలిటీ అనేది, ప్రొఫెషనల్ కేపబిలిటీ అనేది తెలుస్తుంది. సో, ఎన్హాన్స్ చేయగలుగుతారు. సో, ట్రావెలర్స్‌కి అష్యూరెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కాంటిజెన్సీ ప్లానింగ్. No tour goes exactly as planned. A good itinerary allows flexibility to handle delays, weather changes, and roadblocks or guest needs. సో, ఏ టూరు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు వెళ్ళదు. సో, మనకే చూసుకోండి. స్టడీ ప్లాన్ చేసుకుంటాం. ఈ టైంకి ఇది చదవాలి. ఈ టైంకి ఈ సబ్జెక్ట్ ఫినిష్ చేసేయాలి అని ప్లాన్ వేసుకుంటాం. కానీ ప్లాన్ వేసుకున్నట్టు అది జరగదు. సో, ఇలాగే నో టూర్, ఏ ఒక్క టూరు ఎగ్జాక్ట్‌లీ ప్లాన్డ్ వేలో వెళ్ళదు. సో, గుడ్ ఇటర్నల్ ఏంటి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. సో, డిలేస్ గానివ్వండి, వెదర్ చేంజింగ్స్, రోడ్ బ్లాకింగ్స్, సో, అండ్ ఆ తర్వాత గెస్ట్ యొక్క నీడ్స్‌ని బట్టి ఫ్లెక్సిబిలిటీ అనేది చేసుకోవడము. అండ్ అలాగే ఎగ్జాక్ట్‌గా ప్లాన్ వైస్‌గా వెళ్ళకపోయినా పర్లేదు. బట్ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కానివ్వండి, సాటిస్ఫాక్షన్ అనేది చేసేలా ఉండాలి. అండ్ నెక్స్ట్ బ్యాకప్ అట్రాక్షన్స్, ఆల్టర్‌నేటివ్ రూట్స్ అండ్ అడ్జస్టబుల్ షెడ్యూల్స్ హెల్ప్స్ మేనేజ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ స్మూత్‌లీ. సో, బ్యాకప్ అట్రాక్షన్స్ యాడ్ చేయడము అంటే ఇఫ్ ఆ డెస్టినేషన్‌కి వెళ్ళాలి. ఒక రూట్ ఉంది. సో, ఆ రూట్ బ్లాక్ అయిపోయింది. సో, అనదర్ రూట్‌లో ఏంటంటే ఆహ్, మంచి సీనరీస్ ఉన్నాయి అండ్ లైక్ విలేజెస్ గాని సో, ఇలాగున్నాయి. సో, ఆ రూట్స్‌లో తీసుకువెళ్ళడం. నెక్స్ట్ వచ్చి ఆల్టర్‌నేటివ్ రూట్స్. అడ్జస్టబుల్ షెడ్యూల్స్ హెల్ప్ మేనేజ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ స్మూత్‌లీ. సో, అడ్జస్టబుల్ షెడ్యూల్స్ ఏంటి? మేనేజ్ చేయగలుగుతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌ని స్మూత్‌గా మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ ప్రివెంట్స్ పానిక్ అండ్ మెయింటైన్స్ టూర్ ఫ్లో అండర్ ఛాలెంజింగ్ కండిషన్స్. సో, ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే పానిక్‌ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ టూర్ ఫ్లోని అనేది మెయింటైన్ చేస్తుంది. అండర్ ఛాలెంజింగ్ అండ్ రిస్క్ కండిషన్స్‌లో. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎథికల్ సెన్సిటివిటీ. An itinerary should respect local culture, traditions, and social norms. Ethical planning avoids activities that harm heritage sites, wildlife, or local communities. సో, ఎటర్నరీ అనేది ఏంటి? ఈ యొక్క ఎటర్నరీ అనేది లోకల్ కల్చర్‌ని, ట్రెడిషన్స్‌ని, సోషల్ నార్మ్స్‌ని రెస్పెక్ట్ చేసే విధంగా ఉండాలి. అండ్ ఈ ఎథికల్ ప్లానింగ్ వల్ల ఏంటంటే ఆ హెరిటేజ్ సైట్స్‌ని హార్మ్ చేసే యాక్టివిటీస్ గానివ్వండి, వైల్డ్ లైఫ్‌ని, లోకల్ కమ్యూనిటీస్‌ని వీళ్ళని హార్మ్ చేసే యాక్టివిటీస్ అనేవి చేయకుండా ఉండగలుగుతారు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఆ ప్లేసెస్ గురించి కానివ్వండి, ఈ యొక్క థింగ్స్ గురించి ముందుగానే ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే, అక్కడ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ముందుగానే చెప్పడం వల్ల ఏంటంటే, అవేర్‌గా ఉండగలుగుతారు. సో, ఆ పీపుల్‌తో ఎలా కమ్యూనికేట్ చేయగలగాలి అండ్ బిహేవియర్ థింగ్స్ అనేవి ఎలా ఉండాలి అని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది.
So, including cultural guidelines, appropriate dress code, and respectful behavior instructions enhances responsible tourism. సో, కల్చరల్ గైడ్‌లైన్స్ గానివ్వండి, అప్రోప్రియేట్ డ్రెస్ కోడింగ్స్ అండ్ తర్వాత రెస్పెక్ట్‌ఫుల్ బిహేవియర్ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం వల్ల ముందుగానే వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం వల్ల ఏంటంటే, ఆ టూరిజం అనేది ఒక రెస్పాన్సిబుల్‌గా సో, ఆ యొక్క టూరిజం సంబంధించి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వాళ్ళకొక అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎథికల్ ఇటర్నరీస్ కాంట్రిబ్యూట్ టు సస్టైనబుల్ డెస్టినేషన్స్ డెవలప్‌మెంట్. సో, ఎథికల్ ఇటర్నరీ దేనికి కాంట్రిబ్యూట్ చేస్తుందంటే, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఆ డెస్టినేషన్‌కి సంబంధించి సస్టైనబుల్‌గా డెవలప్‌మెంట్‌కి యూజ్ అవుతుంది. సో, సస్టైనబిలిటీ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. సో, ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లోకొచ్చి ఏంటంటే, ఆ సర్టెన్ ప్లేస్‌లో వైల్డ్ లైఫ్ గానివ్వండి, అండ్ లోకల్ కమ్యూనిటీ పీపుల్స్ కానివ్వండి, ఆ టూరిజంకి సంబంధించి ఉన్న పీపుల్స్ గాని, అందరూ గ్రో అవ్వేలా అందరికీ ఆ యొక్క ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్‌గా ఉండేలాగా. అండ్ నెక్స్ట్ వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడము. అండ్ ఫర్దర్ జనరేషన్‌కి దాన్ని అదర్ జనరేషన్స్‌కి దాన్ని ప్రొవైడ్ చేయడము అనేది సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనేది అని చెప్పుకున్నాం. సో, ఆ యొక్క డెస్టినేషన్‌కి సంబంధించి సో, అంటే లోకల్ పీపుల్స్ అండ్ అలాగే వైల్డ్ లైఫ్ అండ్ నేచర్‌కి సంబంధించి సస్టైనబుల్‌గా డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. ఎథికల్ ఇటర్నరీస్ వల్ల. నెక్స్ట్ చూడండి. Interpretation and educational value. A good itinerary provides opportunities for learning and interpretation. This includes historical context, cultural stories, environmental awareness, local insights. Interpretation transforms sightseeing into meaningful educational value is especially important for student tours, heritage tourism, and cultural travel. సో, గుడ్ ఇటర్నరీ అనేది ఏది ప్రొవైడ్ చేస్తుందంటే, లెర్నింగ్‌ని అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇందులో మనకేంటి హిస్టారికల్ కాంటాక్ట్స్ గానివ్వండి, కల్చరల్ స్టోరీస్, ఎన్విరాన్మెంటల్‌గా అవేర్‌నెస్ గానివ్వండి, అండ్ లోకల్ ఇన్సైట్ ఇలా డిఫరెంట్ థింగ్స్ మీద లెర్నింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ అలాగే ఇంటర్ప్రిటేషన్. కన్వర్జేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, ఇందులో మనకి హిస్టారికల్ సైట్స్, కల్చరల్ థింగ్స్, ఎన్విరాన్మెంట్ అనేది చూసుకున్నాం. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ట్రాన్స్‌ఫార్మ్ సైట్ సీయింగ్ ఇంటూ మీనింగ్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఒక సైట్ సీయింగ్‌ని ఒక మీనింగ్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ కింద ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది. అంటే కన్వర్ట్ చేస్తుంది. Educational value is especially important for student tours, heritage tourism, and cultural travel. సో, ఎడ్యుకేషనల్ వాల్యూ అనేది మెయిన్ ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ఇది స్టూడెంట్ టూర్స్ కంటే అంటే వాళ్ళకి నాలెడ్జ్‌ని ఇవ్వడానికి అండ్ ఆ ప్లేస్ గురించి లెర్న్ చేసుకోవడం గానివ్వండి, సో, థింగ్స్ గురించి తెలుసుకోవడానికి గానివ్వండి, హెరిటేజ్ టూరిజంలో. సో, ఇంటర్ప్రిటేషన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే, ఆ ఒక హిస్టరీ గురించి గానివ్వండి అండ్ ఆ ప్లేస్ గురించి ఒకటి చెప్పాలి వాళ్ళకి. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇందులో మీనింగ్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, కల్చరల్ ట్రావెలింగ్‌లోను అంటే ఆహ్, టెంపుల్స్‌కి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు గానివ్వండి పర్టిక్యులర్ ప్లేస్‌కి సంబంధించి ఆ కల్చర్‌ని రిప్రజెంట్ చేసే డెస్టినేషన్స్‌కి వెళ్ళినప్పుడు, ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ఈ టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్‌గా ఉంటాయి. నెక్స్ట్ పేసింగ్ అకార్డింగ్ టు ఫిజికల్ ఎబిలిటీ. Pacing refers to the physical intensity of activities. A good itinerary considers walking, walking distances, altitude, climate, and traveler fitness levels. సో, పేసింగ్ ఏంటి? ఆ యొక్క అడ్వెంచర్స్ టూర్స్‌కి వెళ్లారనుకోండి. సో, ఏజ్ ప్రిఫరెన్సెస్ మీద వాళ్ళని తీసుకువెళ్ళడము.
ఇలాంటివన్నీ చేస్తే వీళ్ళు ఏంటి ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా, సో ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ వాక్ చేయగలరా లేదా, ఆల్టిట్యూడ్స్ క్లైమేట్ చేంజెస్ వచ్చినా బేర్ చేయగలరా లేదా, సో ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి ఈ యొక్క పేసింగ్లోకి వస్తాయి, ఫిజికల్ ఎబిలిటీ. Proper pacing prevents exhaustion and health issues. For mixed groups, optional activities and rest alternatives should be included to accommodate everyone. సో ప్రాపర్ పేసింగ్ ఏంటంటే ఎగ్జాషన్ ప్రివెంట్ చేస్తుంది. సో హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఆర్ ఎగ్జాట్స్ అయినా ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి ఉంటాయి. సో పర్టికులర్ గ్రూప్లో చూసుకోండి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ మెంబర్స్ ఉంటారు. ఓల్డ్ ఏజ్ మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళకి ఎక్కువ రెస్ట్ కావాలి. సో వాళ్ళకి సూటబుల్గా, అండ్ టీనేజ్ పీపుల్స్ ఏంటి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వగలుగుతారు. సో ఇలాగ వాళ్ళ ఏజ్ని బట్టి ఈ పేసింగ్ అనేది మెయింటైన్ చేసుకోవడము. సో ఫర్ మిక్స్డ్ గ్రూప్స్ అంటే ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అందరం మిక్స్ అయ్యి ఉన్న గ్రూప్లో ఏంటి ఆప్షనల్ యాక్టివిటీస్ చేసుకోవడం అండ్ రెస్ట్ ఆల్టర్నేటివ్స్. సో వాళ్ళకి సంబంధించి రెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఇవ్వడం అండ్ షుడ్ బి ఇంక్లూడెడ్ అకామిడేట్ ఎవరీ వన్. సో అందరినీ అందులో ఇంక్లూడ్ చేయడానికి, వాళ్ళకి అకామిడేషన్ అనేది క్రియేట్ చేయడానికి ఈ యాక్టివిటీస్ అండ్ రెస్టింగ్ ఆల్టర్నేటివ్స్ అనేది తీసుకోవడము. నెక్స్ట్, ఫ్రీ టైమ్ అండ్ పర్సనల్ ఎక్స్ప్లోరేషన్. ఇంక్లూడింగ్ ఫ్రీ టైమ్ అలౌస్ ట్రావెలర్స్ టు రిలాక్స్, షాప్ ఆర్ ఎక్స్ప్లోర్ ఆఫ్ ఫ్రీడమ్ independently. A good itinerary does not ఓవర్ కంట్రోల్ ఎవ్రీ మూమెంట్. సో ఫ్రీ టైం వాళ్ళకి సంబంధించి పర్సనల్ ఎక్స్ప్లోరేషన్ అంటే మార్నింగ్ అంతా ఈ గైడ్స్ యొక్క బేసిస్ మీద, అంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్న విధంగానే టూర్స్ అనేది చేయడం, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏదైనా మాల్కి తీసుకెళ్ళడం. సో వాళ్ళ ఇండిపెండెంట్ బేస్లో షాపింగ్ చేసుకోవడం. సో వాళ్ళకే ఉంటాయి కదా ఈ సో టూరిస్ట్ కూడా కొంచెం ఇండివిజువల్ స్పేస్ అనేది కావాలి అనుకుంటే, సో వాళ్ళకి సంబంధించి షాపింగ్స్ చేసుకోవడం కానివ్వండి, ఇండిపెండెంట్గా ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి. ఏ గుడ్ ఇటర్నరీ డస్ నాట్ ఓవర్ కంట్రోల్ ఎవ్రీ మూమెంట్. సో గుడ్ ఇటర్నరీ అనేది ఏంటి, ఓవర్ కంట్రోల్ చేయకుండా ఉండాలి. సో ఎవ్రీ మూమెంట్ వాళ్ళ యొక్క ఎవ్రీ మూమెంట్ అనేది వీళ్ళు కంట్రోల్ చేయకూడదు. Free time increases satisfaction by giving guests a sense of freedom and personal choice. It also reduces stress from continuous group movement. సో ఫ్రీ టైం ఇంక్రీజెస్ ఏంటి, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ గెస్ట్ ఒక సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది పర్సనల్ స్పేస్ చాయిస్ ఇవ్వడం వల్ల ఏంటి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ దీని ద్వారా స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో కంటిన్యూస్ గ్రూప్ మూమెంట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ వేలో కంటిన్యూస్ మూమెంట్ ఉండడం వల్ల ఏంటంటే స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కమ్యూనికేషన్ అండ్ క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏ గుడ్ ఇటర్నరీ ఈస్ క్లియర్లీ రిటర్న్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఇట్ ఇంక్లూడ్స్ టైమింగ్స్, లొకేషన్స్, యాక్టివిటీ డిస్క్రిప్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఏ గుడ్ ఇటర్నరీ ఈజ్ క్లియర్లీ రిటర్న్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. సో ఇటర్నరీ ఏంటి అనేది క్లియర్గా రిటర్న్ చేయాలంటే రాయడం, అండ్ అది అండర్స్టాండ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉండాలి. అండ్ ఇందులో మనకి టైమింగ్స్ కానివ్వండి, లొకేషన్స్, యాక్టివిటీ డిస్క్రిప్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉండాలి. సో క్లియర్ కమ్యూనికేషన్ అవాయిడ్స్ కన్ఫ్యూజన్, డిలేస్. సో క్లియర్ కమ్యూనికేషన్ వల్ల ఏంటి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయగలుగుతారు, అండ్ డిలేస్ అవాయిడ్ చేయగలడం. అండ్ వెల్ స్ట్రక్చర్డ్ ఇటనరీస్ హెల్ప్స్ గైడ్స్ ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామ్ ఎఫెక్టివ్లీ అండ్ హెల్ప్స్ టూరిస్ట్ ప్రిపేర్ మెంటలీ ఫర్ ఈచ్ డే. సో వెల్ స్ట్రక్చర్ ఇటనరీ ఏంటి, గైడ్స్. సో వాళ్ళ గైడ్స్ని ఎలా హెల్ప్ చేస్తుందంటే ప్రోగ్రామ్ అనేది ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతారు, అండ్ టూరిస్ట్కి ఎలా యూజ్ అవుతుంది, మెంటల్లీ వారు ఒక డేకి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో ఈ వెల్ ఇటర్నరీస్ ఎలా యూజ్ అవుతాయి అంటే ఫస్ట్ గైడ్స్కి వచ్చి ఆ ప్రోగ్రామ్ అనేది ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడం కానివ్వండి, అండ్ ఫ్లెక్సిబిలిటీస్ చూసుకోవడం ఇలాంటి వాటిలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ టూరిస్ట్కి సంబంధించి
వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో, ఈ డే ఈ ప్లేస్‌కి వెళ్ళడానికి వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అవ్వగలుగుతారు. అండ్ వాళ్ళ క్యూరియాసిటీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో, నెక్స్ట్ చూడండి. సీజనల్ అండ్ క్లైమాటికల్ కన్సిడరేషన్స్. Weather and seasons significantly affect travel experiences. A good itinerary aligns activities which suitable with suitable climatical conditions. సో వెదర్స్ కానివ్వండి, సీజన్స్ కానివ్వండి, ఆ యొక్క డెస్టినేషన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఓ పర్టికులర్ సీజన్లో ఈ యొక్క డెస్టినేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ వెదర్ చేంజెస్ వల్ల రిస్కీ ఏరియాస్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని కన్సిడరేషన్లో తీసుకొని ఆ యొక్క ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఏ గుడ్ ఇటర్నరీ అలయన్స్ యాక్టివిటీస్ విత్ సూటబుల్ క్లైమాటికల్ కండిషన్స్. సో గుడ్ ఇటర్నరీలో ఏంటంటే యాక్టివిటీస్ అలైన్ చేయడం, సో ఆ యొక్క క్లైమాటికల్ కండిషన్స్కి సూటబుల్ అయ్యేలాగా యాక్టివిటీస్ అనేది ప్లాన్ చేయడము. అవుట్డోర్ యాక్టివిటీస్ షుడ్ బి ప్లాన్ డ్యూరింగ్ ఫేవరబుల్ వెదర్, వైల్ indoor attractions can be scheduled during extreme conditions. Seasonal planning enhances comfort and safety. సో అవుట్డోర్ యాక్టివిటీస్లోకి వచ్చి ఎలా ప్లాన్ చేయాలి అంటే ఫేవరబుల్గా వెదర్ కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా ఉన్నప్పుడే ప్లాన్ చేయడము. వైల్ ఇండోర్ యాక్టివిటీస్ అంటే మాల్స్ కానివ్వండి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడము. సో ఇండోర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉన్నప్పుడు వీటిని షెడ్యూల్ చేయొచ్చు. సీజనల్ ప్లానింగ్ ఎన్హాన్సెస్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ. సో ఆ సీజన్ తగ్గట్టు ప్లానింగ్ చేయడం వల్ల ఏంటంటే కంఫర్ట్ అనేది ఎన్హాన్స్ చేయగలరు అండ్ అలాగే సేఫ్టీ పర్టికులర్ వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది కూడా చూసుకోగలుగుతారు. నెక్స్ట్ చూడండి అమ్మ, లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లియన్స్. A professional itinerary follows legal requirements such as permits and tickets, insurance, and local regulations. A professional itinerary ఏంటంటే లోకల్గా ఉన్న లీగల్ రిక్వైర్మెంట్స్, అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్స్ కానివ్వండి, యాంటీ టికెట్స్, ఇన్సూరెన్స్, లోకల్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఆ గైడ్ చూసుకోవడం. నెక్స్ట్ కాంప్లియన్స్ అవాయిడ్స్ ఫైన్స్, cancellations and legal complications. It also demonstrates professionalism and responsibility into planning. సో కంప్లియన్స్ వాళ్ళు ఏంటి లీగల్గా ఏదైతే థింగ్స్ ఉంటాయో టికెట్స్ కానివ్వండి, పర్మిషన్స్ కానివ్వండి, ఇవన్నిటిని వాళ్ళు ముందుగానే చూసుకోవడం వల్ల ఏంటంటే ఫైన్స్, క్యాన్సిలేషన్స్ని వీటిని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. వీటిని అవాయిడ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇట్ ఆల్సో డెమాన్స్ట్రేట్. సో ఇదేం డెమాన్స్ట్రేట్ చేస్తుంది వాళ్ళ యొక్క ప్రొఫెషనలిజంని అండ్ రెస్పాన్సిబిలిటీ, ఆ టూర్కి సంబంధించి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఓవరాల్ గెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ సాటిస్ఫాక్షన్. సో ఓవరాల్గా ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ గుడ్ ఇటర్నరీ ఈజ్ గెస్ట్ సాటిస్ఫాక్షన్. ఆల్ కాంపనెంట్స్ వర్క్ టుగెదర్ టు క్రియేట్ మెమరబుల్, స్మూత్ అండ్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. సో ఓవరాల్గా ఏంటి మెయిన్ మోటో, ఈ యొక్క టూర్కి ఉన్న మెయిన్ మోటో ఏంటంటే ఆ టూరిస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్, సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా. సో ఆ టూర్కి సంబంధించి వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా. ఆల్ కాంపనెంట్స్ వర్క్ టుగెదర్ క్రియేట్ మెమరబుల్ అండ్ స్మూత్ అండ్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్సెస్. సో అన్ని కాంపోనెంట్స్ టుగెదర్గా వర్క్ చేసి ఒక మెమరబుల్ అండ్ స్మూత్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్సెస్ అనేది క్రియేట్ చేస్తాయి అని చెప్తున్నారు. సో ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళని ఇన్వైట్ చేయడం కానివ్వండి, నెక్స్ట్ ట్రావెలింగ్లో సేఫ్టీ మెజర్మెంట్స్ కానివ్వండి అండ్ డెస్టినేషన్ సెలెక్షన్స్ కానివ్వండి. సో ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది
సాటిస్ఫైడ్ వేలో ఉంటుంది. సో a successful itinerary leaves guests feeling relaxed, informed, safe and fulfilled. సో సక్సెస్ఫుల్ ఇటర్నరీ ఏమి లీవ్ చేస్తుందంటే గెస్ట్ యొక్క రిలాక్స్గా ఫీల్ అవ్వడము అండ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయగలి ఇఫ్ ఏదన్నా థింగ్స్ ఏమైనా జరిగినా ఆర్ క్వారీస్ ఏమైనా ఉన్నా ఫెసిలిటీస్ వాళ్ళకి సంబంధించి ఫెసిలిటీస్ ఏమన్నా సరిగ్గా అవైలబుల్ చేయకపోయినా ఈ యొక్క థింగ్స్ అనే వాళ్ళు చెప్పడము అండ్ చెప్పగలిగేలా ఉండడము అండ్ సేఫ్టీ అండ్ వాళ్ళ యొక్క ఫుల్ఫిల్మెంట్ అనేది సక్సెస్ఫుల్ ఎటర్నల్లో ఉంటుంది. సో పాజిటివ్ ఎక్స్పీరియన్స్ లీడ్స్ టు రిపీట్ విజిట్స్, గుడ్ రివ్యూస్ అండ్ ఏ స్ట్రాంగ్ టూరిజం రెప్యుటేషన్. సో పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే రిపీటెడ్ విజిట్స్కి అండ్ నెక్స్ట్ గుడ్ రివ్యూస్ అనేవి ఉంటాయి. స్ట్రాంగ్ టూరిజం రెప్యుటేషన్, సో ఆ డెస్టినేషన్ సంబంధించి ఒక రెప్యుటేషన్, స్ట్రాంగ్ రెప్యుటేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఆ యొక్క ఆర్గనైజేషన్కి అండ్ అలాగే అక్కడ డెస్టినేషన్కి సంబంధించి కూడా. కన్క్లూజన్ చూడండి అమ్మా. The components of a good itinerary are interconnected and equally important. సో కాంపోనెంట్స్, సో ప్లానింగ్ కానివ్వండి డెస్టినేషన్ సో మనం కొన్ని కాంపోనెంట్స్ చూసుకున్నాం కదా. సో ఇదిగోండి మీకు ఫస్ట్ నుంచి ఈ క్లియర్ టూర్ ఆబ్జెక్టివ్స్ కానివ్వండి. సో ఇలాగ ఇవన్నీ కాంపోనెంట్స్ బేసిస్ మీద అక్కడ టూర్ ఎక్స్పీరియన్స్, ఒక టూర్ ఎక్స్పీరియన్స్ అనేది కనెక్ట్ అవుతుంది అండ్ ఇంటర్ కనెక్టెడ్, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి అండ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏ ప్రొఫెషనల్లీ డిజైన్ ఇటర్నరీ బ్యాలెన్సెస్ ప్లానింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ప్రొఫెషనల్గా డిజైన్ చేసిన ఇటర్నరీ ఏంటంటే ఆ ఆ ప్లానింగ్ని అండ్ అలాగే ఫ్లెక్సిబిలిటీని బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలి. స్ట్రక్చర్ అండ్ ఫ్రీడమ్, సో స్ట్రక్చర్డ్ వేలానే ఉండాలి అండ్ అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ కూడా ఇచ్చేలా ఉండాలి. ఎఫిషియన్సీ అండ్ ఎంజాయ్మెంట్, నెక్స్ట్ వచ్చి ఆ యొక్క ప్లానింగ్ యొక్క ఎఫిషియన్సీ అండ్ ఎంజాయ్మెంట్, త్రూ అవుట్ ది జర్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ బ్యాలెన్స్డ్ వేలో చూసుకోవాలి ఈ యొక్క ఇటర్నరీ, ఒక గుడ్ ప్రొఫెషనల్ ఇటర్నరీ అనే డిజైనింగ్ వల్ల. సో ఫర్ టూరిజం స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్ మాస్టరింగ్ ఇటరీ కాంపోనెంట్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డెలివరింగ్ high quality travel experiences. A good itinerary is not just a schedule, it is a thoughtfully crafted experience that turns travels into meaningful memories. సో టూరిజంలో ఏంటంటే ఆ ప్రొఫెషనల్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఈ ఇటర్నరీ మాస్టర్ చేయడం. సో మాస్టర్ చేయడం వల్ల ఏంటంటే ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఏదైతే డెలివర్ చేయాలనుకుంటున్నారో ఆ ఎసెన్షియల్గా హై క్వాలిటీతో అండ్ గుడ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. సో గుడ్ ఇటర్నరీ అనేది ఒక షెడ్యూల్ మాత్రమే కాదు, సో ఇది క్రాఫ్టెడ్ ఎక్స్పీరియన్స్. సో దట్ ఒక పేపర్ నోట్ మీద ఉన్న క్రాఫ్టెడ్ థింగ్స్ ఒక రియల్ లైఫ్ మీనింగ్ఫుల్ మెమరీస్ కింద టర్న్ అయ్యే విధంగా ఉంటాయి. సో వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ మెమరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో క్రాఫ్టెడ్ ఎక్స్పీరియన్స్ అనేది దట్ టర్న్స్, సో ఈ క్రాఫ్టెడ్ ఎక్స్పీరియన్స్ అనేది టర్న్ అవుతుంది ట్రావెల్, సో ఇది మీనింగ్ఫుల్ మెమరీ కింద టర్న్ అవుతుంది. సో నాట్ జస్ట్ షెడ్యూల్గా చూడకుండా ఒక ఆ టూరిస్ట్ సంబంధించి ఒక మీనింగ్ఫుల్ మెమరీ కింద చూడాలి. సో ఇదమ్మా ఈరోజు టాపిక్, కాంపోనెంట్స్ ఆఫ్ గుడ్ ఇటర్నరీ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టుమారో టాపిక్ వచ్చి ఏంటంటే 1 minute చెప్తాను.
న్యూగా జాయిన్ అయిన స్టూడెంట్స్కి కొన్ని టాపిక్స్ చెప్పలేదు కదమ్మా. అవి షార్ట్గా ఒక 2-3 వీడియోస్లో కన్సైజ్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుమారో టాపిక్ వచ్చి ఏంటంటే హాఫ్ డే, ఫుల్ డే, మల్టీ డే టూర్స్. సో ఈ టైప్ ఆఫ్ ఇటర్నరీ హాఫ్ డే టూర్ ఎలా ఇటర్నరీ ఎలా ఉంటుంది అండ్ ఫుల్ డే టూర్ ఇటర్నరీస్ ప్లానింగ్స్ అండ్ మల్టిపుల్ డే టూరింగ్స్. సో ఇలాగ ఇటర్నరీ ఎలా మెయింటైన్ చేసుకోవడం ఈ ప్లానింగ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ అటెండ్ ద క్లాస్.